వ్యతిరేకంగా పోరాటం చేసి కార్మిక హక్కుల కోసం 44 చట్టాలు తయారు చేసుకుంటే నరేంద్ర మోడీ కళ్ళు తెరవాలా, 4 కోట్లు రద్దు చేసి 44 చట్టాలని యథావిధిగా కొనసాగించాలని చెప్పి, ఉద్యోగ భద్రత కల్పించమని చెప్పి, ప్రభుత్వ ఉద్యోగస్తులు పర్మిట్ చేయమని చెప్పి మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ సమ్మెలో పాల్గొంటున్నాం. ఈ సమ్మెకి అందరూ కూడా మద్దతు తెలియజేయమని చెప్పి వామపక్ష పార్టీల ప్రజా సంఘాల ఐక్యత విజ్ఞప్తి చేస్తాం. చారిత్రక సమ్మె జరుగుతూ ఉంది. లక్షల మంది ఈతలకు రావడం జరిగింది. నరేంద్ర మోడీ అధికారంకి వచ్చిన తర్వాత భారత స్వతంత్ర ఉద్యమంలో సాధించుకున్నటువంటి 44 రకాల చట్టాలను రద్దు చేసి 4 కోట్ల కింద తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రైతాంగ వ్యతిరేక చట్టాలు, నల్ల చట్టాలు తయారు చేశాడు. కాబట్టి రైతులు, కార్మికులు అందరూ ఈ రోజు కదం దొక్కుతున్నారు. భారతదేశ వ్యాప్తంగా ఈ రోజు కనీస వేతనాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చినా, ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న వారికి అందరినీ కూడా పర్మిట్ చేయమని చెప్పినా, ఉద్యోగ పద్ధతి కలిగిన నరేంద్ర మోడీ కార్మికులకు వ్యతిరేకంగా, ఉద్యోగానికి వ్యతిరేకంగా చేసే చట్టాలను రద్దు చేసుకోకపోతే మీకు 2029లో భూస్థాపితం చేస్తాం, అధికారం పడగొడతాను కూడా హెచ్చరిక చేస్తాం. 29 రాష్ట్రాల్లో జాతీయ కార్మిక సంఘాలు పిలుపు మేరకు రైతు సంఘాలు, ప్రజా సంఘాలు మొత్తం కూడా మోడీ యొక్క వ్యతిరేక విధానాల వల్ల ఈ యొక్క సమ్మె జరుగుతోంది. ఇప్పటికైనా మోడీ ఆ యొక్క ప్రవర్తన మానుకొని కార్మిక వర్గానికి న్యాయం చేయాలా, కోర్టులను రద్దు చేయాలా, మిగతా సమస్యలు, ప్రజా సమస్యలు పరిష్కరించాలా. లేని పక్షంలో నీకు రానున్నటువంటి కాలంలో ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్తాను కూడా ఆంటీ ట్రేడ్ యూనియన్ సంఘం తరఫున మీడియా ద్వారా హెచ్చరిస్తూ మొత్తం ఇప్పటికే 40 కోట్ల మంది కార్మిక వర్గం ఇందులో కదం దొక్కారు. అందువల్ల రేపు భవిష్యత్తులో ఈ మోడీకి కబడ్డారని చెప్పి ఈ సమ్మె హెచ్చరిక చేస్తా ఉంది. అందులో వామపక్షాలుగా, అదేవిధంగా కార్మిక సంఘాలుగా, ఉద్యోగ సంఘాలుగా ఈ మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ కనీస వేతనాలు సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో సుప్రీంకోర్టు కనీస వేతనాలు అమలు చేయకపోతే రేపు భవిష్యత్తులో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. కార్మిక లేబర్ కోడ్స్ రద్దు చేయాలి, పాత ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని చెప్పి, లేని పక్షంలో ఈ ప్రభుత్వాన్ని దిగిపోయేంత వరకు కార్మిక వర్గం కథ వీధులకు వస్తారని చెప్పి చెప్పని రేపు భవిష్యత్తులో ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ పోరాటంగా ఉధృతమవుతుందని చెప్పి వామపక్షాలుగా సిపిఎం హెచ్చరిక చేస్తున్నాం. చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షునిగా మా రాష్ట్ర అధ్యక్షులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, మా రాష్ట్ర అధ్యక్షులు టీయూసీ అధ్యక్షులైన గౌతమ్ రెడ్డి ఆజ్ఞ మేరకు ఈరోజు భారతదేశంలో జరుగుతున్న ట్రేడ్ యూనియన్ ఎంప్లాయీస్ యొక్క పోరాటంలో మేము పాల్గొని మా వంతు వాళ్ళకి సహకారం అందిస్తూ ఏ కష్టం వచ్చినా మేము వైఎస్ఆర్సీపీ తరఫున మేము సిద్ధంగా ఉన్నానని మరొకసారి పాల్గొంటాం. ట్రేడ్ యూనియన్ తో కలిసి మేము కూడా భారీ ఎత్తున పోరాటం చేస్తామని మనవి చేసుకుంటున్నాం. డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ను సౌకర్యాలు కల్పించాలనేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజు అనేక యాప్లు పెట్టి ఈ రోజు అంగన్వాడీ వర్గాల దగ్గర ఉల్లిపాయ వర్క్ చేసుకుంటుంది. ఈ రోజు కుటుంబం జరగాలంటే 11,500 ఎంత మాత్రం సరిపోతుందనేది ప్రభుత్వం గుర్తించాలా. వెంటనే ఈ బడ్జెట్ సమావేశాలు అంగన్వాడీ వర్గాలకి కనీస జీతాలు అమలు చేయాలా, కనీస వేతనం 26,000 ఇవ్వాలా, లేదా పక్క రాష్ట్రాల్లో ఇస్తున్నట్టు వేతనాన్ని 42 రోజుల సమ్మెలో ఆ రోజు వాగ్దానం చేసింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం మీకు వచ్చిన వెంటనే మీ సమస్యలు పరిష్కారం చేసి జీతాలు పెంచుతామని ఆ మాటే మేము అడుగుతున్నాము. వచ్చి 2.5 సంవత్సరం అవుతా ఉంది. మీరు ఇంతవరకు ఏం ఇది చేయలేదు. మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా చేశారు. అందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఈ బడ్జెట్ సమావేశాలు వెంటనే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలా, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలా, కనీస వేతనం 26,000 ఇవ్వాలనేసి డిమాండ్ చేస్తున్నాం. అధికారం వచ్చిన తర్వాత భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి 14 గంటలు 12 గంటల యొక్క జనాన్ని
వ్యతిరేకించి 8 గంటల పనిదినాడు సాధించుకున్నాం, ఉద్యోగ భద్రతలు సాధించుకున్నాం, అన్ని రకాల